హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మనందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మరైతే ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. అయితే దీనిలో 6 రుచులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఈ ఉగాది పచ్చడిని సింపుల్గా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మరైతే ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేద్దామా. దీనికోసం ముందుగా కావాల్సింది వేపపూత, మామిడికాయ, బెల్లం, అలాగే చింతపండు, ఉప్పు, కారం, ఒక అరటిపండు. ఇప్పుడు వేప పువ్వు కోసం కాడల నుంచి వేప పువ్వుని సపరేట్ చేసి నీట్గా వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండులో కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత దాంట్లో ఉన్న పిప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి చింతపండు రసం, అలాగే మామిడికాయ ముక్కలు, బెల్లం, ఉప్పు, కారం, వేప పువ్వుని వేసుకోవాలి. వేప పువ్వుని కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే చేదు ఎక్కువైపోతుంది. మన లైఫ్లో కూడా చేదు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది కదా, అందుకనే వేప పువ్వుని కొంచెం తక్కువగా వేసుకోండి. అలాగే అరటికాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని స్పూన్తో కాకుండా చేతితో వీటన్నిటిని మెదుపుకుంటూ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచుల్లాగానే మన లైఫ్లో కూడా ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ భావాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.